ఎక్కడ? ఇంకా రాలేదు. 2 రోజులు ఇంక కనపడి. అది పరిస్థితి. రోజు కన్సిస్టెంట్ గా వచ్చేవాళ్ళు కూడా కనపడకపోతే ఏమైపోవాలి? ట్రస్ట్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ అయిపోతాయి మనలో. అసలే రాను రాను ట్రస్ట్ ఇష్యూస్, కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ అన్ని, ఒకరినొకరు నమ్మడం, ఎవడెక్కడ దెబ్బేస్తాడని పాలిటిక్స్ చేయడం, నేను అలవాటు అయిపోతే రోజు నమ్మకమైన వాళ్ళు కూడా రావడం మానేశారంటే ఏమనుకోవాలన్నట్టు. సరే, టాపిక్ ఈరోజు సూర్యుడు చంద్రుడు. అప్పుడు ఎప్పటి నుంచో సూర్యుడి గురించి డైలాగులు, చంద్రుడి గురించి రొమాంటిక్ పోయిటరీ రాయడం ఎప్పటి నుంచో రాస్తున్నారు. ఇప్పుడు రాస్తున్నారు, రేపు రాస్తారు. నీకు నాకు తెలియదు ఏముంది, అంత రాస్తున్నారు. ఏమై ఉంటది సెల్లింగ్ పాయింట్? ఇన్ని సంవత్సరాల నుంచి అదే అమ్ముతున్నారు కదా. సెల్లింగ్ పాయింట్ ఏంటంటే వాయిస్. నువ్వెంత ప్రత్యేకంగా చెప్తావు అనే చోట వచ్చింది. ఎప్పుడు స్టాండర్డ్స్ అనేవి అలా కొత్తది 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 అనేది. సూర్యుడిని చూసి ఇంకో దాన్ని పెట్టలేము, ఎలా అయితే నాన్నని మార్చలేము అలాగా 15 రోజులకు ఒకసారి కనపడుతుందని మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు చంద్రుడిని తీసుకోలేదు. సో కంటిన్యూస్ గా మనం వాళ్ళని తలుచుకుంటూనే ఉంటాం. అది పోయిటరీలో అయినా కానీ, ఒక సీరియస్ డైలాగ్ లో అయినా కానీ, ఎలా అయినా కానీ. సో మనకు తెలిసిన విషయం అయినా ఏబిసిడి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, నీకేమనిపించింది? ఏ ఫర్ అమెరికా, బి ఫర్ బంగ్లాదేశ్, సి ఫర్, డి ఫర్, జీ ఫర్, జీ ఫర్ జెన్జీ. అంత యుద్ధం చేస్తున్నారు కదా. ఏమో వాళ్ళలో కూడా ఎంతో కొంత పాయింట్ లేకపోదు కదా. ప్రతి గొడవలో కూడా ఎంతో కొంత వాళ్ళు మనం 4 గోడల మధ్యన నలిపేస్తున్న నిజం వాళ్ళు బయటికి తీసుకొస్తారు. సో ఎంత గొప్పోడైనా కానీ నిజాన్ని ఎక్కువ రోజులు సప్రెస్ చేయలేడు. సో ఎవరు రైట్ ఎవరు రాంగ్ నాకు తెలియదు కానీ